హల్లెలూయా. కాబట్టి మరి ఈ సమయంలో మనం వాక్యానికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడైన దేవ, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయాన్ని మేము సద్వినియోగపరచుకున్నటకు మరి నీ సన్నిధానంలో గడుపుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. నీ మాట వింటే మేము బ్రతుకుతాం ప్రభా. వినగలిగినటువంటి చెవులను మాకు దయచేయమని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పరిశుద్ధాత్మ చేత బంధించమని అడుగుతున్నాను. విన్న వాక్యము ప్రభా మా హృదయాలలో ఫలించటకు కృప దయచేయమని, సహాయము చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, మనం ఎప్పుడు చెప్తా ఉంటాం కదా, మత్తయి సువార్త 7:7లో ఏముంది? ఆమేన్, హల్లెలూయా. ఎంత ఖచ్చితంగా చెప్పిండు కదా యేసయ్య. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. మరి దేవుడు అడుగుతే ఇస్తానంటున్నాడు. మనం ఎన్నోసార్లు అడుగుతున్నాం, కానీ చాలా సందర్భాలలో ఆయన దగ్గర నుంచి మనం జవాబు పొందుకోలేకుండా కనబడుచున్నాము. ఎందుకు? అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తున్నాడు యేసయ్య. కానీ సంఘానికి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటనంటే, ఎలా అడగాలి? మరి అసలు యేసయ్యని ఎలా అడగాలి మనం నేర్చుకుందాం ఈరోజు. హల్లెలూయా. మనం ఏ విధంగా యేసయ్యని అడిగితే మనం ఆయన దగ్గర నుంచి జవాబును పొందుకోగలుగుతాము, మనం ఈ దినంగా నేర్చుకుందాము. యేసయ్యకు మనం ప్రార్థన చేస్తూ మనం అడుగుచున్నప్పుడంట, యేసయ్య నీ చిత్తం ఏంటి? నీ చిత్తం అయితే నాకు ఇది దయచేయు అని చెప్పేసి దేవుణ్ణి మనం అడిగే వారిగా ఉండాలి. మొట్టమొదటిగా మనం ఏం అడగాలంటే, నీకు ఇష్టమైతే, నీ చిత్తం అయితే నాకు ఇది దయచేయసయ్యా అని మనం అడిగే వారిగా కనబడాలంట. హల్లెలూయా. కాబట్టి చదువుకుందామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చదువుదాం. ఏమంటే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. అక్కడ ఎలా అడిగిందండి? ఆ కుష్ఠరోగి వచ్చేసి యేసయ్యని నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచవా అని అడిగి ఉంటున్నారు. హల్లెలూయా. ఈ దినములో నువ్వు నేను మనకి ఏదైనా అవసరత ఉంటే మనం ఆ విధంగా అడగగలుగుతున్నామా? ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకనంటే చాలా సందర్భాలలో సంఘము ఏం చేస్తుందంటే, నాకు ఇది కావాలి, ఇప్పుడు ఇది మంచో చెడో నాకు తెలియదు, నాకు ఇప్పుడు కావాలి ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. అసలు మనకు ఆ గ్రహింపు లేకుండా కూడా కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల పట్ల అడుగుతూ ఉంటాము. కానీ అడిగి అడిగి విసిగిపోయి యేసయ్యనే విమర్శించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ మనము ప్రతి అడిగేది అది దేవుని చిత్తానుసారమైందేనా అని మనము గ్రహించుకోవాలి. అదే విధంగా యేసయ్యకి కంప్లీట్గా మనము అప్పచెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. మన యొక్క అవసరతని యేసుక్రీస్తుకే అప్పచెప్పేసేయాలి. ఆయన చిత్తం ఏంటో నా జీవితంలో జరగాలని నువ్వు ఆశపడాలి. హల్లెలూయా. ఆ సిద్ధపాటు నీకు కలిగి ఉండాలి. ఆమేన్. ఎలా అడగాలంటే, యేసయ్య నేను ఇప్పుడు ఇది చదువుతున్నాను, ఇది నీ చిత్తం అయితే నాకు దయచేయి యేసయ్య. నేను ఇప్పుడు ఇది ప్రిపేర్ అవుతున్నాను ప్రభువా, ఇది నీ చిత్తంలో ఉంటే నాకు దయచేయి ప్రభువా అని అడిగే అంత గొప్ప విశ్వాసము నీకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట దేవుడు తలంచుకుంటే దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అండి? ఏది కూడా లేదు. మనం ఆయనని చాలా సందర్భాలలో నమ్మలేకనే మన యొక్క ప్రార్థనలని ఆయన చిత్తానికి అప్పగించలేకపోతున్నామంట. యేసు ప్రభు మీద మనము నమ్మకము ఉంచకనే మనము నిశ్చిత్తమైతే చెయ్యి ప్రభువా అని అడగలేకపోతున్నామంట. అందుకని చెప్పేసి మనం ఏదైనా విషయంలో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, మన ముందర ఏదైనా అవసరత ఉన్నప్పుడు కానీ, మనం ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ, మనం ఒక దానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, మనం ఉద్యోగం కొరకు కానీ, వివాహము కొరకు కానీ, ఒక మందిరము కట్టడానికి కానీ, దేనికైనా కానీ మనం ఏం అడగాలంటే, ప్రభువా ఇది నీ చిత్తం అయితే చేయండి యేసయ్యా.
అని చెప్పేసి మనము అడిగే వారిగా కనబడాలి. హల్లెలూయా. మనం చాలా సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు మన జీవితాలలో తీసుకుంటా ఉంటాము. ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల మనం చాలా సఫర్ అవుతా ఉంటాం. మన జీవితం యవనస్తులాగా మనం ఏం చేయాలంటే, ఒక పని చేస్తున్నప్పుడు, ఏదైనా మొదలు పెడుతున్నప్పుడు, తండ్రి ఇది నీ చిత్తం అయితే నా జీవితంలో దయచేయండి అని మనము ఈ విధమైనటువంటి ప్రార్థన చేసేవారిలాగా కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా సెకండ్ గా ఏం నేర్చుకోవాలంటే, మనము కంప్లీట్ గా దేవునిపై ఆధారపడి అడగాలంట. ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదామండి. బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడు అక్కడ? ఇంకా నేను వెళ్ళలేను, ఆ కోనేటిలోకి నేను దిగలేను, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఆయన అయిపోయి దేవుని పైన ఆయన ఆధారపడి ఉంటున్నాడు. హల్లెలూయా. కంప్లీట్ గా ఇంకా ఆయన పైన ఆధారపడి అడుగుచున్నాడు. ఆయన అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు, నీ పరిపెత్తుకొని నువ్వు లేచి నడువు అని చెప్పేసి అనగానే ఆయనకి ఏం జరిగిందండి? విడుదల జరిగింది. హల్లెలూయా. ఆయన అడగగానే ఏం జరిగిందండి? ఆయనకి నీకు ఇయ్యబడును, అడుగుడి నీకు ఇయ్యబడును, నెరవేర్చబడింది కదా. ఏ విధంగా అడిగాడు ఆయన? దేవునిపై కంప్లీట్ గా ఆధారపడి, ఆయనకి ఇంకా ఉన్న పరిస్థితిలో ఆయనకి ఇంకా వేరే దారి లేదు, వేరే దారి ఆయన కనబడట్లేదు, వేరే దారిని ఆయన ఎంచుకోవట్లేదు. ఇంకా ఆయన ట్రయల్ చేసి అలసిపోయి విసిగిపోయి ఉంటున్నాడు. ఆయన సామర్థ్యం కొలది అది జరగదు, ఆయన గ్రహించి ఉంటున్నాడు. ఆయన అప్పుడు యేసు ప్రభు మీద ఆధారపడి అడిగినప్పుడు దేవుడు ఆయనని విడిచిపెట్టాడా? ఆయనని సిగ్గుపరిచాడా దేవుడు? ఆయనకి ఇవ్వకుండా మానాడా? ఆయన రోగం నుంచి విడిపించకుండా ఆయన ఉన్నాడా? లేదు కదా. అలాగే దేవుడు నువ్వు ప్రతి సమస్య నుంచి విడిపించగల శక్తిమంతుడై ఉంటున్నాడు. ఆమె నువ్వు కూడా దేవుని పైన ఆధారపడి, యేసయ్యా నాకు ఇది కావాలి, నాకు ఈ రోగం నుంచి విడుదల దయచేయవా, ఈ బానిసత్వం నుంచి నాకు విడుదల దయచేయవా, ఈ పోరాటం నుంచి నాకు విడుదల దయచేయవా, ఈ లేని స్థితి నుంచి నాకు విడుదల దయచేయవా, ఈ యొక్క అపజయాల నుంచి నాకు విడుదల దయచేయవా, ఈ భయం నుంచి నాకు విడుదల దయచేయవా అని యేసు ప్రభు మీద కంప్లీట్ గా నువ్వు ఆధారపడి అడిగినట్లయితే దేవుడు నీకు విడుదలను అనుగ్రహించేవాడిగా కనబడుచున్నాడు. ఆమేన్. నీకు స్వస్థతను ఇచ్చేవాడిగా ఆయన కనబడుచున్నాడు. హల్లెలూయా. అది ఎంతో కష్టం అండి దేవుని పైన ఆధారపడడం అంటే. చెప్పినంత ఈజీగా కాదు, కానీ మనకు సాధ్యమే. మనము ఆధారపడాలి, మన హృదయాన్ని ఆ విధంగా నిబ్బరం చేసుకోగలగాలి. దానికి కూడా మనము కృపను అడగాలి యేసే దగ్గర నుంచి. ప్రభువా, నీ మీద ఆధారపడుటకు నాకు కృపను అనుగ్రహించు ప్రభువా. నేను దేనిని కూడా నేను ఆధారం చేసుకోవద్దు, నా డబ్బుని నేను ఆధారం చేసుకోవద్దు, నా పరిస్థితులను, నా స్థితిగతులను నేను ఆధారం చేసుకోవద్దు, నా జ్ఞానమును నేను ఆధారం చేసుకోవద్దు, కానీ నిన్ను నేను ఆధారము చేసుకొని నీ పైన ఆనుకొని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వు ప్రతిదీ నాకు దయచేస్తావని మనము నమ్మాలండి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఇష్టమైతే నాకు ఇది దయచేయవా అని అడగాలి. అదే విధంగా దేవుని పైన మనం కంప్లీట్ గా ఆధారపడి మనము అడిగే వారిలాగా కనబడాలి. హల్లెలూయా. అదే మనము ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుచున్నప్పుడు అంట ఆసక్తితో మనం అడగాలంట. హల్లెలూయా. ఆసక్తి ఉందా మనకు? ఏదైనా విషయం చేస్తున్నప్పుడు మనకి ఆసక్తి ఉండాలి కదా. మనం ఏదైనా చిన్న పని చేస్తున్నా కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఎంతో ఆసక్తిగా చేస్తూ ఉంటాం కదా. అదే విధంగా మనము ప్రార్థనలో యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మనము ఆసక్తితో దేవుని మనము అడిగే వారిలాగా కనిపించాలి. చదువుతున్నామండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5:17 ఒకసారి చదువుదాము. ఎబ్రి తర్వాత ఉంటది. మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ఏం జరిగింది ఇక్కడ? ఏలియా ఏ విధంగా ప్రార్థన చేశాడు?
ఆసక్తితో ఏలియా ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం జరిగింది? అద్భుతాలు జరిగినాయి కదా. ఆసక్తితో ఏలియా ప్రార్థన చేయగానే భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం పడలేదండి. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థించినప్పుడు వర్షం పడింది. అంటే ఈ సృష్టి పైన దేవుడు నీకు అధికారమును అనుగ్రహించి ఉంటున్నాడు. ఈ సృష్టి పైననే దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉంటున్నాడు. అసలు నీ రోగం పైన నీకు అధికారం ఇయ్యడా? నీ వ్యాధి పైన నీకు అధికారం ఇయ్యడా ఆయన? నీ లేని స్థితిలో నీకు అధికారం ఇయ్యడా ఆయన? నీ ప్రతి పరిస్థితిలో నీకు అధికారం ఇయ్యడా ఆయన? నీ ఒంటరి స్థితిలో ఆయన నీకు అధికారం ఇయ్యడా ఆయన? అన్ని ఇస్తాడండి. మనము ఎలా అడుగుతలేమంటే యేసే దగ్గర ఆసక్తితో అడగలేకపోతున్నాము. మనము ఏలియా వలె ఆసక్తితో దేవుని అడిగే వారిగా కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఒక విషయం పట్ల, ఉద్యోగము పట్ల, మన చదువులలో ఎగ్జామ్స్ పట్ల మనం ఏ విధమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలంటే ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. చిన్న పిల్లల్ని మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంతో ఆసక్తిగా, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి 26 జనవరి వస్తుందనంటే వాళ్ళు ఎంతో ఆసక్తి కదండి. ముందే వాళ్ళు ఎంతో ప్రిపరేషన్ లో ఉంటారు. ఒక 1 వీక్ ముందు నుంచి అన్ని రకాలుగా సిద్ధపాటు చేసుకుంటారు. చాలా ప్రిపరేషన్ లో ఉంటారు. అసలు మా చిన్నప్పుడైతే నైట్ నిద్ర కూడా పోకపోతుండే. ఎప్పుడు మార్నింగ్ అవుతుందా వెళ్దామని ఎదురు చూస్తా ఉంటుండే. అట్లా వాళ్ళకి ఎంత ఆసక్తి అంటే ఆ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక విషయము, ఒక సందర్భం పట్ల వాళ్ళకి ఎంతో ఆసక్తితో ఉండి వాళ్ళు వెళ్తుండే. అదే విధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మన ప్రార్థనలలో కూడా మనము ఆసక్తిని చూపించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మనం ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఆదివారపు ఆరాధనలు అన్నప్పుడు మనం ఎంతో ఆసక్తిగా పరిగెత్తుకొని రావాలండి. హల్లెలూయా. నిజంగా దేవుని సన్నిధికి మనం పరిగెత్తుకొని అన్ని వదిలేసుకొని మనం వచ్చేవారిగా కనిపించాలి. దేవుని సన్నిధికి మనము ఆదివారం మందిరంకి అని కాదండి, మనము ప్రతి దినం మనము చేస్తున్నటువంటి ప్రార్థనలో యేసయ్య కొరకు మనం ఒక సమయాన్ని కేటాయించుకుంటాం కదా. ఆ సమయం అవగానే నేను నా తండ్రితో మాట్లాడాలి అని చెప్పి నువ్వు ఆసక్తితో ఆయనతో పాటు కూర్చోవాలి. హల్లెలూయా. దేవుడు అదే కోరుకుంటున్నాడండి. మనకున్నటువంటి ఆసక్తిని చూస్తున్నాడు ఆయన. ఒక ఆసక్తి ఉన్నట్లయితే మన అన్ని పనులన్నీ పక్కకు పెడతాం కదా. ఏదన్నా ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అని అనుకుంటే అన్ని పక్కకు పెడతాం. ఆ రోజు మనం ఎక్కడికైనా వెళ్ళేది ఉందనంటే, ఎగ్జామ్స్ కి వెళ్ళేది ఉందనంటే మన మిగతా పనులన్నీ పక్కకు పెట్టేసి ఎంతో పరుగు వెళ్తా ఉంటాము. మన ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు కానీ, మన వ్యాపారాలకు వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా విషయం పట్ల మనము ఇంపార్టెంట్ విషయంలో వెళ్తున్నప్పుడు ఎంతో సిద్ధపాటు కలిగి ఉండి ముందే వెళ్ళి అక్కడ మనం ఉంటున్నాం. అంటే చూడండి, దేవుని విషయంలో, దేవుని కార్యాల పట్ల మనం ఎందుకు ఆసక్తి చూపించలేకపోతున్నాము? సాతాను మనల్ని చిన్నగా, సాతాను పెద్ద వాటి మీద మనల్ని దెబ్బ కొట్టదండి. కానీ ఇట్లాంటి చిన్న విషయాల పట్లనే సాతాను మనల్ని దెబ్బ కొట్టేసి మనల్ని అభివృద్ధి పరచకుండా, మనం ఆశీర్వాదాలని పొందుకోకుండా వాడు దొంగిలిస్తా ఉంటాడు. మన ఆశీర్వాదాన్ని వాడు దొంగిలిస్తా ఉంటాడు. వాడు మనకి లేని స్థితి అయినా, కరువు అయినా, బాధ అయినా ఇవన్నీ ఎవరు కలుగజేస్తారు? దేవుడా? అస్సలు కాదు. మనకు ఆసక్తి విషయంలో, అందుకనే మనము మాంసికము కాక ఆత్మ విషయమై మనం తీవ్రత గలవారై ఉండాలి. కాబట్టి దేవుని పనులన్నా, దేవుని విషయాలన్నా, దేవునికి మనం ప్రార్థన చేసే విషయం అన్నా, ఒక విషయం పట్ల మనం పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దానిపైన ఎంతో ఆశ కలిగి, ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. ఎలా ఉండాలంటే మన ఆసక్తి యేసయ్య నాకు ఇస్తాడు, నా గొప్ప తండ్రి నాకు దయచేస్తాడు అనే నమ్మకంతో మనం ఆసక్తిని మనము కనపరిచే వారిలాగా కనబడాలి. కాబట్టి మనం మొదటిగా అడిగేది ఏంటంటే, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే దయచేయి ప్రభువా అని అడగాలి. అదే విధంగా దేవునిపై మనం కంప్లీట్ గా ఆధారపడి అడిగే వారిలాగా ఉండాలి. మూడవదిగా ఆసక్తితో దేవుని మనము అడగాలి. అప్పుడు మనము దేవుని దగ్గర నుంచి మనము జవాబును పొందుకునే వారిగా కనబడుచున్నాము. అదే విధంగా మనమంట పట్టుదలతో అడిగే వారిగా ఉండాలంట. హల్లెలూయా. పట్టు విడవకుండా మనము అడిగే వారిలాగా ఉండాలి. చూద్దామండి, రోమీలకు రాసిన పత్రిక 12:12 ఒకసారి చదువుదామా? శిక్షణ గలవారై సంతోషించుచు
శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. ఎలా చేయాలి మనం ప్రార్థన? యేసయ్య దగ్గర పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. ఒక్కసారి ప్రార్థన చేసి విసుగైపోయి ఇంక ఇస్తియన్ లేకపోతే లేదు అని చెప్పేసి వదిలేసేవారిలాగా మనం ఉండొద్దు. హల్లెలూయా. చిన్న పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళకి ఏదైనా చాక్లెట్ కావాలంటే మస్తు అల్లరి చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, గంట సేపు అయినా ఏడుస్తూ ఉంటారు కదా. ఆ చాక్లెట్ కోసము వాళ్ళు 1 అవర్ అయినా కూడా పట్టు వదలకుండా ఏడుస్తూ ఉంటారు. అది కొనిచ్చే వరకు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఏమనిపిస్తుందండి మనకి? చిన్నపిల్లలు అంత గట్టిగా అల్లరి చేస్తూ గంటలైనా ఏడుస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మనమైతే ఏమనుకుంటాము? ఈ అల్లరి భరించలేక ఆ చాక్లెట్ ఏదో వాళ్ళకి కొనిచ్చేస్తే అయిపోతుందిలే, వీళ్ళతో ఎందుకు తలనొప్పి అని అనుకుంటాం కదా మనుషులం మనమైతే. కానీ యేసయ్య ఏమనుకుంటాడో తెలుసా? నా బిడ్డకి ఎంత అవసరత ఉంది, నా బిడ్డకి అవసరత ఎంత ఉంది, ఎంత పట్టుదల కలిగి ప్రార్థిస్తుంది నా బిడ్డ అని చెప్పేసి నీ మీద జాలి పడి ఆయన నీకు దయచేవాడిగా కనబడుచున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఆ చిన్న పిల్లలు ఏడుస్తూ ఒక చాక్లెట్ అడిగితేనే వాళ్ళని చూడలేక తల్లిదండ్రులు వాళ్ళకి ఏది కావాలో అది కొనిస్తూ ఉంటారు కదండి. మరి మన తండ్రి, మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నటువంటి మన తండ్రి మన కొరకు చేయడా? మనం అడుగుచున్నది ఆయన మనకి దయచేయడా? ప్రతిదీ ఆయన మన కోసము దయచేసేవాడిగా కనబడుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము మన ప్రార్థనలు మనం యేసయ్యను అడుగుచున్నప్పుడు, యేసయ్య నాకు ఇది కావాలి యేసయ్య అని చెప్పేసి ఆయన సన్నిధిలో మనం మోకరించి పట్టుదల కలిగి యేసయ్యను మనం అడిగినప్పుడు ఆయన మనకి దయచేయువాడిగా కనబడుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము 1-2 సార్లు అడిగి మనము విసిగిపోయి ఇస్తాడో లేదో, ఇస్తే ఇయ్యని లేకపోతే లేదు అని అన్నట్లయితే ఆ చిన్న పాప కూడా కొద్దిసేపు ఏడ్ చేసి మర్చిపోయింది అనుకోండి, తల్లిదండ్రులు కొనిస్తారు? అది కొనివ్వరు. 2 నిమిషాలు ఏడ్చి కొనిస్తే కొనియని లేకపోతే లేదని అనుకుంటే కొనిస్తారా? అస్సలు కొనియరు. అట్లాగే యేసయ్య కూడా మన పట్టుదలను చూస్తాడండి. అందుకనే మనము దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి, దేవునితో ఒక మనం సంబంధం కలిగి ఉండాలండి. ఇవన్నీ దేవుడు అని అంటే దేవుడు ఎక్కడో పెట్టకూడదండి. దేవుడు ఎక్కడున్నాడని అడిగితే కొంతమంది చాలా మంది అబ్బో దేవుడు అక్కడనే ఉన్నాడు, ఆ గుళ్ళనే ఉంటాడు, చాలా ఇట్లా వెళ్ళాలి, పరిశుద్ధంగా వెళ్ళాలి, ఇట్లుండాలి అట్లుండాలి, అబ్బో గొప్ప దేవుడు అని చెప్పేసి అంటాడు. ఆ దేవుణ్ణి ఆ గుళ్ళనే పెట్టేసి మంచిగా ఇంటికి వచ్చేస్తారు. అది కాదండి. యేసయ్య అది మనకు చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభుని ఎల్లప్పుడూ నీతోనే ఉంచుకోవాలి, నీ పక్కనే ఉంచుకోవాలి, నీలోనే ఉంచుకోవాలి ఆయనని. యేసయ్య నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అనే ఒక సంబంధాన్ని నువ్వు ఆయనతో కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే యేసయ్యతో మాట్లాడడం కాదు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వేం చేస్తున్నా కానీ యేసయ్యను ముందుండి అడగాల. ప్రతి విషయంలో నువ్వు ఆయనని అడగాల. ఆయనతో నువ్వు ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ప్రతిదీ అనుగ్రహించేవాడిగా కనబడుచున్నాడు. అదే విధంగా మనం ఏం చేయాలంటే విసుకకుండా అడగాలంట. హల్లెలూయా. విసుకకుండా మనము అడిగే వారిలాగా ఉండాల. మనకు చాలా సందర్భాలలో అడిగి విసుగైపోతాం కదా మనుషులంగా. విసుగైపోయి నిజంగా ఆ విషయాన్ని మర్చిపోతాం కూడా, మనకు గుర్తుండదు. కానీ మనము విసుగకుండా ఒక విషయం పట్ల మనము అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా కనబడుతున్నాడు, దానికి మనకు ప్రతిఫలం ఇచ్చేవాడిగా కనబడుచున్నాడు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే పాపమును విడిచిపెట్టంట శుద్ధ హృదయంతో అడగాలంట దేవుని. హల్లెలూయా. మనం నోట్ చేసుకుందామండి. నిజంగా పాపమును విడిచిపెట్టి శుద్ధ హృదయం. కీర్తనల గ్రంథం 66:18. మనం ఎట్లా పడితే అట్లా అడిగితే కాదండి. మనము పాపమును విడిచిపెట్టి శుద్ధ హృదయంతో మనము అడిగేవారిలాగా కనిపించాలి. కీర్తనలు 66:18లో ఏముందంటే, నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఏమంటున్నాడండి దావీదు ప్రార్థన చేసినప్పుడు ఆయన హృదయంలో పాపాన్ని ఉంచుకున్నట్లయితే దేవుడు అంట దాన్ని లక్ష్య పెట్టడంట. దేవుడు ఆ ప్రార్థనని వినడంట. మనకెందుకు జవాబు రావట్లేదు కొన్ని సందర్భాలలో అంటే మనలో ఏదో పాపము మనల్ని ఏలుచున్నది.
దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఏలట్లేదు కానీ ఏదో పాపము మనలో ఏలుచున్నది, మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనము గ్రహించుకొని మనము పాపమును తీసివేసి పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో శుద్ధమైనటువంటి హృదయాన్ని మనము కలిగి ఉండి దేవుని సన్నిధిలో మనం అడిగే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు రోగంలో ఉండడం ఆయన చిత్తం కాదు, నీ కుటుంబ జీవితంలో సంతోషము లేకుండా ఉండడం ఆయన చిత్తం అసలే కాదు. కాబట్టి నీకు దానికి విడుదల కలగాలని నువ్వు ఎన్ని దినముల నుంచి పోరాడుచున్నావు? ఇన్ని దినాలు నువ్వు తెలుసో తెలియకో అసలు ఈ విధమైన ప్రార్థన చేసావో లేదో కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినమున మనం పట్టుదల కలిగి ఒక శుద్ధ హృదయంతోని దేవుని అందు కంప్లీట్ గా విశ్వాసం ఉంచి నీ చిత్తాన్ని నేను చేస్తున్నాను యేసయ్యా అని చెప్పేసి అడిగి మనం ప్రతి విషయంలో దేవునికి సరెండర్ అయి ఆయన పైన ఆధారపడి మనము అడిగే వారిగా కనబడాలండి. ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధతతో ఒక శుద్ధమైన హృదయంతో మనము ఏ కపటము, ఏ ద్వేషము, పాపము అంటే ఏంటంటే ఏ లోకము అంటే ఏంటి, ఏ ద్వేషము, ఎవరి మీద కుళ్ళు, అసూయ ఏది లేకుండా ఒక శుద్ధమైన హృదయంతో మనము యేసుక్రీస్తు పాదాల చెంతకు వచ్చి మనం అడిగినప్పుడు మనము పొందుకోగలుగుతామండి. ఇంత బాగా చెప్తున్నాడు దావీదు. ఏమంటున్నాడంటే, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు అని అంటున్నాడండి. హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా మన మనవిని ఎప్పుడు ఆలకించి ఉంటున్నాడు? మనము శుద్ధ హృదయంతో ప్రార్థన చేసినప్పుడు మనకు జవాబును దేవుడు ఇచ్చేవాడిగా కనబడుచున్నాడు. హల్లెలూయా. దావీదు ఎంత బాగా అడుగుచున్నాడంటే, నేను పాపములో ఉంటే నువ్వు నన్ను లక్ష్య పెట్టకుంటుండే, కానీ నేను నీ నుంచి విడుదలను కోరుకున్నాను, విజ్ఞాపన చేస్తే నువ్వు నా మనవిని ఆలకించి ఉన్నావు అంటున్నాడండి. హల్లెలూయా. ఆ విధంగా దావీదు లాగా చెప్పగలుగుచున్నావా మనము? దేవుడు నా యొక్క ప్రార్థనను ఆలకించి ఉన్నాడు, దేవుడు నన్ను విమోచించి ఉన్నాడు, దేవుడు నా ప్రార్థనను త్రోసి వేయలేదు అని నువ్వు సాక్ష్యము చెప్పగలుగుచున్నావా? నువ్వు శుద్ధ హృదయంతో దేవుని ప్రార్థించినట్లయితే, శుద్ధ హృదయంతో దేవుని ఒక విషయం పట్ల నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు దయచేసే దేవుడు అయి ఉంటున్నాడు. తద్వారా నువ్వు అందరి సమక్షంలో నిలవబడి దావీదు చెప్పినట్లుగా, దావీదు అంటున్నట్లుగా, దేవుడు నా ప్రార్థనను త్రోసి వేయలేదు, ఆయన నా మనవిని ఆలకించి ఉంటున్నాడు అని చెప్పి నీవు కూడా చెప్పగలగాలి. ఆమె ఇట్టి సాక్ష్యము నీకు నాకు దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం అడుగుచున్నప్పుడంట విశ్వాసముతో అడగాలంట. హల్లెలూయా. మనం విశ్వాసం, నేను యాకోబు రాసిన పత్రికలో ఉంటదండి, నేను నార్మల్ గా చెప్తున్నాను, విశ్వాసముతో మనము అడిగే వారిగా ఉండాలంట. హల్లెలూయా. ఎట్లా అంటే మనం విశ్వాసం ఉంచినప్పుడంట ఇది జరుగుతుందా జరగదా అని రెండు తలంపులు కలిగి మనం ఉండొద్దంట. ఇది జరుగుతుంది నిశ్చయముగా, ఇది అవుతుంది నా జీవితంలో, దేవుడు నాకు ఈ సీట్ దయచేస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నాకు ప్రతిదీ అనుగ్రహిస్తాడు, ఆయన నామములో నాకు విడుదల ఉంది అని చెప్పేసి దేవుడు నన్ను తప్పిస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను క్షేమంలోనికి నడిపిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు వివాహమును జరిగిస్తాడు అని చెప్పేసి నమ్మకము కలిగి ఉండి మనము దేవుణ్ణి అడగాలండి. హల్లెలూయా. మనము రెండు తలంపులు కలిగి ఉండకూడదు, కానీ ఒకటే తలంపు, దేవుని అందు విశ్వాసం ఉంచి అడగాలండి. హల్లెలూయా. మన విజయం ఏమై ఉంటున్నది? మన విశ్వాసమే అయి ఉంటున్నదండి. హల్లెలూయా. కాబట్టి మనము విశ్వాసంలో బలపరచబడుతూ దేవుని మనము విశ్వాసంతో ఏది అడిగినా కానీ విశ్వాసంతో అడగాలి. హల్లెలూయా. దేవుని యందు ఉన్న వారు దేవునితో సహవాసం చేసే వాళ్ళంటే ధైర్యం కలిగి ఉంటారంట. ఎప్పుడు కూడా చాలా ధైర్యం కలిగి, వారి నోటి నుంచి ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలే వస్తాయంట, నెగిటివ్ పలకరంట. వాళ్ళు దేవునికి దయచేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు, దేవుడు నాకు దయచేయబోచున్నాడు, దేవుడు నాకు ఈ స్థితిలో ఉంచాడు, ఈ రోగంలో నన్ను ఉంచాడు దేవుడు అని చెప్పేసి డిక్లేర్ చేసుకుంటాడంట. హల్లెలూయా. అట్టి అభిషేకం మనందరి పైన దిగులుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత మనమంట దేవుని ప్రతి అవసరాన్ని దేవుడుగా మనము అడిగే వారిలాగా కనిపించాలంట. మన ప్రతి అవసరతని దేవుని సన్నిధానంలో మనము అడగాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ఒకసారి చూద్దామండి.
ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. చాలా మట్టుకి చాలా విషయాలలో చాలా కన్ఫ్యూషన్స్ లో అందరూ ఏమంటారంటే ఇది అడిగితే తప్పేమో, అది అడిగితే తప్పేమో, ఏసైనా ఒక డ్రెస్ అడిగితే తప్పేమో, నేను ఆత్మీయ విషయాలే అడగాలండి ఆయనని, ఇవి అడగకూడదు నేను అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే తన ఐశ్వర్యము చొప్పునంట క్రీస్తు యేసునందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరమును తీర్చేవాడిగా ఉంటున్నాడంట. హల్లెలూయా. దావీదుని దేవుడు అభిషేకించి ఆశీర్వదించి ఉంటున్నాడు. అన్ని విషయాలలో ఆశీర్వదించాడా? కొన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఆయనని ఆత్మీయ విషయాలలో ఆశీర్వదించాడు, అన్ని విషయాలలో దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడు? యోబుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు? తన మేకలను, గొర్రెలను, దుక్కిటెత్తులని, తన పిల్లలని ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వదించి ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నిన్ను కూడా దేవుడు అన్ని కోణాలలో ఆశీర్వదించగల శక్తిమంతుడై ఉంటున్నాడు. హల్లెలూయా. తన ఐశ్వర్యము చొప్పున అంట తన ఐశ్వర్యమును కూడా నీకు అనుగ్రహిస్తాడండి. చాలా మట్టుకు ఐశ్వర్యం అడిగితే మీరు పాపులు అని చెప్పేసి చెప్తా ఉంటారు. లేదండి, నువ్వు డబ్బుని దాన్నే పెట్టుకుంటే తప్పు, కానీ నీ అవసరతలకు అడిగితే తప్పు లేదు. కాబట్టి నువ్వు అడగాల. ప్రతి విషయంలో దేవుని నువ్వు అడిగేవారిలాగా కనిపించాలి. యేసయ్యా నాకు ఈ అవసరం ఉంది ప్రభువా, నాకు ఈ దయచేయవా అని చెప్పేసి మనం అడగాలి. ఎలా అడగాలి? పట్టుదలతో అడగాలి. చిన్న విషయమైనా సరే, నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి, నన్ను నడిపించండి దేవా అని చెప్పి మనం ప్రతిదీ డిస్కస్ చేయాలని అనుకుంటాడండి ఆయన. ఎందుకంటే ఆయన మన నిజమైన స్నేహితుడు అయి ఉంటున్నాడు, మన తండ్రి అయి ఉంటున్నాడు, గొర్రెలను కాచే ఆయన కాపరి అయి ఉంటున్నాడు. మన ఫ్రెండ్స్ ఉంటారు, మన హాస్టల్స్లలో మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నా వాళ్ళకి తెలియాలనుకుంటారు, అవునా? మనం బయటికి వెళ్తున్నా చెప్తాము, మనం ఏదైనా పని చేస్తున్నా చెప్తాము, మనం ఈరోజు ఫోన్ మాట్లాడినా చెప్తాము, మమ్మీ వాళ్ళతో మాట్లాడినా చెప్తాము, మనం చిన్న క్యాంటీన్కి వెళ్తున్నా కానీ చెప్తాం వాళ్ళకి. ఎందుకు చెప్తాము? వాళ్ళు మన ఫ్రెండ్స్ కనుక ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలని అనుకుంటారు కదా. వాళ్ళకి చెప్పకుండా మనం క్యాంటీన్కి వెళ్ళినాం అనుకో, ఏమంటారు? అలుగుతారు కదా కదా. నాకు చెప్పకుండా వెళ్తావా అని చెప్పేసి అని అంటారు కదా. నాకు చెప్పకుండా ఇక్కడికి వెళ్తావా, నువ్వు ఒకదాన్ని వెళ్ళి తినేసి వస్తావా, నాకు చెప్పలేదా అని చెప్పేసి అలుగుతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి. మరి ఇక్కడ యేసయ్య ఎవరు? నీకు ఫ్రెండ్. ఆయన నీకు ఫ్రెండ్, ఆయన నీకు తండ్రి. నువ్వేం చేయాలా? ప్రతి విషయంలో ఆయనకు చెప్పాలా, నువ్వు అడగాల, ఆయన సజెషన్స్ తీసుకోవాలా. మన ఫ్రెండ్స్ ని తీసుకుంటాం కదా మనం సజెషన్స్. నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలి, ఇది చేయాలనుకుంటున్నా, ఇటు వెళ్ళాలనుకుంటున్నా, అసలు ఏం చేయాలి, నాకేం తెలుస్తలేదు అని చెప్పేసి మన ఫ్రెండ్స్ దగ్గర సజెషన్స్ తీసుకుంటా ఉంటాం, మనం తల్లిదండ్రుల దగ్గర తీసుకుంటా ఉంటాం మనము కదా. మనం ఏం చేయాలి? మనం చదువుకోవాలన్నా ఏదన్నా 10th క్లాస్ అయిన పిల్లలు నెక్స్ట్ నేను ఏం చేయాలని ఎందరు మంది దగ్గర గైడెన్స్ తీసుకుంటా ఉంటారు, అడుగుతా ఉంటారు. ప్రతి చిన్న విషయంలో కూడా వాళ్ళు అడుగుతా ఉంటారు. మరి మన తండ్రి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా ఆయన ప్రతిదీ ఆయన మహిమైశ్వర్యము చొప్పున మనకి మన ప్రతి అవసరతను తీరుస్తాడంట ఆయన. మరి మనం యేసయ్యతో ఎందుకు చెప్పలేకపోతున్నాము? మనం చెప్పాలి. ఈ దినం నుంచి యేసయ్యతో మనం ప్రతి విషయాన్ని షేర్ చేయుదుము గాక, ప్రతి విషయాన్ని దేవునితో మనం మాట్లాడుదుము గాక, దేవునితో మాట్లాడే అనుభవంలోకి మనం వెళ్ళుదుము గాక, ప్రతి విషయాన్ని దేవుడి దగ్గర అడిగి మనం పొందుకొందుము గాక. ఆమేన్. కాబట్టి మనము చిన్నదా పెద్దదా అని కాదు, కానీ ప్రతి విషయాన్ని దేవునితో మనం సంభాషించే వారిలా ఉండాలి. తద్వారా ఏం జరుగుతుందంటే దేవునికి మనకు ఒక కనెక్షన్, ఒక బాండింగ్ అనేది పెరిగిపోతుందండి. దేవుడు మనల్ని ఆయన స్వరూపంలోకి మారుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుని దగ్గర మనము మొరపెట్టి అడిగే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాను? ఐశ్వర్యము చొప్పునంట క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడంట దేవుడు. కాబట్టి దేవుడు మనకు ప్రతిదీ దయచేసే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మనము అడిగినట్లయితే దేవుడు మనకు దయచేయువాడిగా కనబడుచున్నాడు. అదే విధంగా మనం ఎలా అడగాలంటే విరిగి నలిగినటువంటి మనస్సుతో మనం అడగాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అడగాలి మనము? ఒక విరిగి నలిగిన మనస్సు. ఆ విరిగి నలిగిన మనసు ఎప్పుడు వస్తుందండి మనకి? నిజముగా నాకు ఇది కావాలి, ఇది లేకపోతే నేను ఉండలేను, నాకు ఇది అవసరత
నేనున్న పరిస్థితిలో ఇది నాకు కావాలి అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఆ విషయం పట్ల మనకి ఎంతో విరిగి నలిగినటువంటి హృదయం వచ్చేస్తుంది కదండి. ఎంతో భారముతో కన్నీటితో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఆ కన్నీరు, ఆ బాధ, ఆ వేదన అనేది మరి నీకు యేసయ్యలో తీసుకొచ్చి నువ్వు అడిగినట్లయితే అది వ్యర్థంగా చేయబడుతుందా? చేయబడదు కదా. ఏం చేస్తాడు దేవుడు? నీకు సమాధానాన్ని అనుగ్రహించి వాడిగా కనబడుచున్నాడు. కాబట్టి మనం లూకా సువార్తలో చూసుకున్నట్లయితే 18:13 విరిగి నలిగినటువంటి మనసుని మనము చూస్తామండి. లూకా సువార్త 18:13 ఒకసారి చదువుదాము. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశపు వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణింపుమని పలికెను. హల్లెలూయా. చాలండి. ఇక్కడ సుంకరి పరిసయ్యులను మనం చూస్తున్నాము. మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి? పరిసయ్యుల వలె ఉండాలా? సుంకరుల వలె ఉండాలా? నేను దీన్ని కొంచెం వివరించాలని ఆశపడుతున్నానండి. ఎలా అంటే సుంకరి అంట తనను తాను తగ్గించుకొని ఏ విధంగా అసలు ఆయనకు ఆకాశం వైపు కన్నులెత్తుట కూడా ఆయనకు అయితలేదంట. అసలు ఆయనకి ఆకాశం వైపు కన్నులెత్తుట కూడా ఆయనకు ధైర్యము చాలతలేదంట. ఆయన చాలకుండా ఆయన రొమ్ము కొట్టుకొంచున్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడంటే రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపిని, నన్ను కరుణించుమని పలికెను. అంటే ఈయన ప్రార్థన ఏ విధంగా ఉందండి? ఈయన ఏ విధంగా అడుగుతున్నాడు యేసయ్యని? ఎంతో విరిగి నలిగినటువంటి మనసుతో, ఆయన అసలు తలెత్తుకోలేని పరిస్థితి. అసలు యేసయ్య వైపు కూడా ఆయన కన్నులెత్తి కూడా ప్రార్థన చేసేంత ఆయనకు ధైర్యము చాలక కృంగిపోయి, దేవా నన్ను కరుణించవా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడండి. ఇక్కడ సుంకరి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, కానీ పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చూద్దామండి. మనము అక్కడనే 11వ వచనంలో ఒక్కసారి చూసినట్లయితే పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరుల వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు ఆయన. ఈ దినాలలో సంఘాలు కూడా ఏ విధంగా అయిపోయి ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నేను వీరిలాగా లేకుండా, ఈ సంఘములాగా లేకుండా, ఆ సంఘములాగా లేకుండా నీకెంతో విధేయత కలిగి నేను నా ముఖాన్నంతా కప్పుకొని నేను నీ సన్నిధిలో నేను వచ్చి కూర్చొని ఉన్నాను. నన్ను నేను ఎంతో తగ్గించుకొని, నేను అసలు నన్ను నేనే విసిగించుకొని నేను నీ సన్నిధిలో వచ్చి నేను కూర్చున్నాను. అందరి సంఘస్థుల వలె కాదు, నేను నీ అందు ఎంతో విధేయతను చూపిస్తున్నాను. నేను ఉపవాసము చేస్తున్నాను. నా సంఘములో నేను ఇన్ని దినాలు నేను ఉపవాసం చేస్తున్నాను. నేను ఖచ్చితంగా నేను 10వ వంతు చెల్లిస్తున్నాను. నేను ఇంకేమంటున్నాడు ఆయన? వ్యభిచారులైన ఇతర మనుషుల వలె కాక అంటున్నాడు. పరిసయ్యులు ఎలా అడుగుతున్నారు? వ్యభిచారులు ఏ విధంగా ఉంటారండి? వాళ్ళ వస్త్రధారణ ఏ విధంగా ఉంటది? వ్యభిచారుల వలె కాక, మనుషుల వలె కాక, అన్యాయస్తుల వలెను కాక. అన్యాయం చేయవారు ఎట్లుంటారు? హేళన చేస్తూ ఉంటారు, ఈ విధంగా చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ వలె కూడా కాక నేను అని అంటున్నారండి వాళ్ళు. వ్యభిచారుల వలె కాక అంటున్నారు. వ్యభిచారుల యొక్క వస్త్రధారణను ఇక్కడ వాళ్ళు వేలెత్తి చూపిస్తూ యేసయ్యకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య అది కోరిండా? యేసయ్య అలా అడిగాడా? మరి సుంకరి అలా అడిగిందా? ఇవేవి పట్టించుకోవట్లేదండి ఆయన. ఈ లోక సంబంధమైనవి, ఈ లోక మర్యాదలను, ఈ లోకంలో కనబడే వాటిని ఆయన చూడట్లేదు సుంకరి. ఎందుకంటే ఆయన భారభరితమైన హృదయంతో యేసు వైపు మాత్రమే ఎలా చూస్తున్నాడంటే, తండ్రి నన్ను కరుణించవా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడండి. ముఖమును ఎత్తుకోలేక ఆయన ఎంతో భారభరితంగా ఆత్మీయతలో ఆయన అడుగుచున్నాడు. హల్లెలూయా. ఆ విధంగానే నువ్వు నేను కూడా ఉందుముగాక. నీ పక్కన ఉన్న వారిని కానీ, సంఘాన్ని కానీ, పక్కన వారిని జడ్జి చేసి కానీ నువ్వు నేను మాట్లాడకుండా ఉందుముగాక. మనం ఎవరి మీద కూడా వీళ్ళలాగున్నా వాళ్ళలాగున్నా నేనే పరిశుద్ధుడని అని చెప్పుకోకుండా మనము జాగ్రత్తగా మనము కాపాడుకొందుముగాక. ఆ పరిసయ్యులకు కలిగినటువంటి మనసు మనకొద్దు దేవుని బిడ్డలారా. ఎందుకంటే వారు ప్రతి ఒక్కరిని మీరు అన్యాయస్తులు అని నిందిస్తున్నాడు ఆయన.
మీరు ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. కానీ నా యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఒక సమరయ స్త్రీ దగ్గరికి, ఆమె 5 భర్తలను పెళ్లి చేసుకుంది, ఇప్పుడున్న ఆమె వాడు కూడా కాదు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి యేసయ్య ప్రేమతో వచ్చి ఉంటున్నాడండి. హల్లెలూయా. అంటే యేసయ్య ప్రేమ ఎంత బాగుందండి. యేసయ్య ప్రేమకి ఇక్కడ చూపిస్తున్నటువంటి లోకము అనగా పరిసయ్యుల ప్రేమకి, వాళ్ళు చేసే ప్రార్థనలకి ఎంత వ్యత్యాసం ఉంది. యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య ఏమంటున్నాడు? మీరు నన్ను పోలి నడుచుకోనండి, నా ఆజ్ఞలను పోలి మీరు నడుచుకోనండి, నా ప్రేమను ధరించుకొని మీరు నడుచుకోనండి, మీరు నా వలే నడుచుకోండి అని యేసయ్య సెలవిస్తున్నాడండి. యేసయ్య వ్యభిచారులను ప్రేమించాడు, అన్యాయస్తుల్ని ప్రేమించాడు, అక్రమము చేసే వారిని ప్రేమించాడు, దొంగతనము చేసే వారిని కూడా యేసయ్య ప్రేమించి వారిని ఎంతో ప్రేమగా పలకరించి వారిని మార్చి ఉంటున్నాడండి. హల్లెలూయా. వారితో మాట్లాడి ఉంటున్నాడు యేసయ్య. అందరిని దేవుడు ప్రేమించి ఉంటున్నాడు. అలాంటి ప్రేమనే నువ్వు కూడా కనపరిచి ఉండాలండి. హల్లెలూయా. ఎవరైనా కొంచెము వేడగా కనిపించగానే మనం తీర్పు తీర్చేస్తా ఉంటాం కదండి. అసలు వీళ్ళు దేవుని పిల్లలే కాదు, అసలు వీళ్ళకి దేవుని భయమే లేదు, అసలు దేవుని గురించి పలికి అర్హతనే లేదు వీళ్ళకి అని చెప్పేసి మనం అంటా ఉంటాం కదా. ఏంటండి ఇక్కడ వెళ్ళి ఇట్లా ప్రసంగాలు చేస్తున్నారు? ఆడవాళ్ళు ప్రసంగాలు చేయొచ్చా అండి? సమాజ మందిరంలో ఆడవాళ్ళు మాట్లాడొచ్చా అండి? ఎంత అన్యాయం అండి. ఇది ఇవ్వచ్చా అండి? బల్లారాధన చేయొచ్చా అండి? ఆడవాళ్ళు చేయొచ్చా అండి? మగవాళ్ళే చేయాలి కదండి అని చెప్పేసి ఇట్లాంటి మాటలు ఎంతో మాట్లాడుతూ ఉంటారండి ప్రతి ఒక్కరు కూడా. కానీ వారి వైపు మనం చూడకూడదు. యేసయ్య ఏమంటున్నాడంటే ఆ గుంపులో మనం ఉండకుందుముగాక. యేసు నామములో మనం ప్రతి ఒక్కరిని జడ్జి చేస్తూ, వారి వస్త్రధారణని బట్టి జడ్జి చేస్తూ, వీళ్ళ వస్త్రధారణ ఈ విధంగా ఉంది అని చెప్పేసి, వీరు చేసే ప్రార్థనలు అన్ని వ్యర్థమే అని చెప్పేసి అనుకుంటూ మనము ఇలాంటి గుంపులో మనం ఉండకుందుము గాక. ఈ పరిసయ్యులకు కలిగినటువంటి మనసు మనలో ఉండకుండును గాక. కేవలము మన మనస్సును దేవుని పైన మాత్రమే నిలుపుకొని దేవుని సన్నిధిలోనే కనిపెట్టే వారిగా ఉందుము గాక. అట్టి అభిషేకము మనందరికి దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మనం ఎవరిని పట్టి జడ్జి చేయొద్దండి. ఎవరిని చూసి కూడా మనము జడ్జి చేసే వారిగా ఉండకూడదు. ఇక్కడ పరిసయ్యుల శాస్త్రాన్ని చూసుకున్నట్లయితే పరిసయ్యులు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా అందులో కూడా చెప్తున్నాడు ఏమంటే, ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అని అంటున్నారు. వాళ్ళు దేవునికే కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వాళ్ళ దయ్యాలు కూడా మొక్కుతలేరండి. నిన్ను కూడా ఈ దినమున హింసించేది ఎవరు? క్రైస్తవులే, దేవుని నమ్ముకుంటున్న పిల్లలే. వాళ్ళకి ఎదుటి వారిని ప్రేమించేది తెలియదండి. ఎదుటి వారి బలహీనతలను వేరెత్తి చూపించడమే తెలుసు, కానీ వారి బలహీనతలను కూడా అర్థము చేసుకొని ఒక మంచి మనసుతో ఉండేది తెలియదండి చాలా మందికి. కానీ మనము ఆ విధమైనటువంటి గుంపులో ఉండకుందుముగాక. హల్లెలూయా. కాబట్టి ఈ సుంకరి వలె మనము తగ్గించుకొని విరిగి నలిగినటువంటి మనసుతో మనము దేవుణ్ణి అడిగే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు అంటాడండి, అందుకనే మీకంటే ముందుగా వేశ్యలే పరలోక రాజ్యంలో ఉంటారంటారు. ఆమె దేవుడు ఏం చూస్తున్నాడు? నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయాన్ని ఆయన లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి అందుకే ఈ యొక్క లోకము నీ యొక్క పై రూపాన్ని లక్ష్య పెడుతుంది, కానీ దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడతాడంట. హల్లెలూయా. నీకు ఒబీడియన్స్, హంబుల్నెస్ నువ్వు కలిగి ఉండాలి యేసు నామంలో. అంతేగాని ఇప్పుడు మనము మందిరానికి వెళ్ళగానే అబ్బో ఎంత పరిశుద్ధురాల్లాగా, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ నాకు ప్రార్థన చేయండి అని చెప్పేసి మందిరంలో ఒకలాగా ఉంటారు. ఇంటికి రాగానే అసలు నిజ స్వరూపం బయటపడతా ఉంటది. కోపము, ద్వేషము, అసూయ, క్షమించుకోలేని గుణము, అర్థము చేసుకోలేని గుణము, ఇతరుల పట్ల క్షమాపణ లేని గుణము కలిగి ఉంటారండి. ఏం లాభము? లాభం లేదు కదా. యేసయ్య ఏం చెప్తున్నాడు? నువ్వేం ధరించుకొని ఉండాలంటున్నాడు? ఆయన ప్రేమను, యేసయ్యను ధరించుకొని నువ్వు ఉండాలి. అది నువ్వు మార్చుకోవలసింది. మనం సమాజ మందిరంలోనికి వెళ్ళగానే మనం కొంగేసుకొని కప్పుకొని పరిశుద్ధుల వలె నటించే జీవితం మనకు వద్దండి. మన కోపం వస్తుందా? మన పాస్టర్ దగ్గరికి వెళ్ళేసి మనం, అయ్యా నాకు ఈ విధమైన కోపం వస్తుంది అయ్యా, నా గురించి ప్రార్థన చేయి
అన్నట్లయితే మనం ఏం చేస్తాం, చేయబడతాం, మన గురించి ప్రార్థన చేస్తాం, మనం దాని నుంచి తప్పించబడి రక్షించబడతాం. హల్లెలూయా. ఇది చెప్పమండి మనము. మనకి ఇంటి దగ్గర లైఫ్ వేరే ఉంటుంది, చర్చిల లైఫ్ వేరే ఉంటుంది. ఇంటి దగ్గర లైఫ్ ఏడన్నా చర్చిలో తెలిసింది అనుకో, ఇక అది మామూలుగా ఉండదు ఒక్కొక్కరి జీవితంలో కదా. అవద్దండి, ఈ వేషధారణ ఇష్టం లేదు ఏసైకి. నువ్వు పాపివా, ఏసై దగ్గరికి పాపి లెక్కనే రా. నువ్వు దొంగవా, దొంగలాగానే రా ఏసై దగ్గరికి. నువ్వు ఏసై నిన్ను మార్చేవాడిగా కనబడుచున్నాడు. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నువ్వు పాపివై ఉండగానే నీ కొరకు ఆయన సిలువలో రక్తము కార్చి మరణించి తిరిగి లేచి ఉంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. నీ కొరకు నువ్వు పాపివై ఉండగానే నువ్వు దానికి ఒబీడియన్స్ చూపించాలి. నేను ఈ పాపంలో ఉండగానే నన్ను ప్రేమించాడు కదా యేసయ్య, నేను ఈయన కొరకు ఇది చేయాలి, నేను ఇది చేయాలి, ఈయన కొరకు సరైన మార్గంలో నేను నడవాలి అనే రిపెంటెన్స్ అనే బుద్ధి నీకు కలగాలి. హల్లెలూయా. అప్పుడే నీకు వస్తుందండి. ఎవరో మారుస్తే దీన్ని ట్రెడిషనల్ గా, రిలీజియన్ గా ఎప్పుడు కూడా మనం క్రైస్తవ్యాన్ని మనం చేయకూడదు, ఆ విధంగా చూడకూడదు. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, ఈ పరిశీలన వలె కాకుండా మనము ఎవరు సుంకరిలాగా మనము ప్రార్థనలు చేసేవారిలాగా ఉండాలి. అప్పుడు దేవుడు మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికమైనటువంటి మేలులను దయచేసే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి మనము ఇంకెలా ప్రార్థన చేయాలంటే, కన్నీటితో మనము అడిగేవారిగా ఉండాలండి. కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంటను కోయుదురంట. కొంచెముగా విత్తువాడు సమృద్ధిలోనికి నడిపించబడునంట. హల్లెలూయా. కాబట్టి మనము కన్నీటితో మనము ప్రార్థన చేసేవారిలాగా కనిపించాలి. అదే విధంగా మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఒక్కసారి చివరి వచనం చదివించుకొని మనం ముగించేద్దామండి. మార్కు సువార్త 14:38 ఒకసారి చదువుదాము. మార్కు సువార్త. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలండి, శోధనలో పడకుండా ఉండునట్లు మనము, ఆ శోధకుడు వచ్చి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక విషయం పట్ల మనం ప్రార్థన చేస్తున్నప్పుడు శోధకుడు వచ్చి శోధిస్తాడు. ఇది నీతోనైతుందా, నువ్వు చేయగలుగుతావా, ఇది నీ వల్ల ఏమైతుంది, అసలు నీకు ఇది అసాధ్యము అని శోధకుడు వచ్చి నిన్ను శోధిస్తా ఉంటాడు. వాడి శోధనలో పడకుండా ఉండినట్లు నువ్వు వాక్యం అనే ఖడ్గమును పట్టుకొని, నువ్వు విశ్వాసం అనే డాలును చేత పట్టుకొని నువ్వు ఏం చేయాలి, మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు నీకు సమాధానము అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనము ఈ విధమైనటువంటి ప్రార్థనలు మనము చేసేవారిలాగా కనిపించాలి. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘం అంతా కూడి ఒక ఇంటిలో వాళ్ళు గ్యాదర్ అయినరంట. ఒక ఇంటిలో వాళ్ళు గ్యాదర్ అయిపోయి మరి ఏ విధంగా చేయాలంట, అత్యాసక్తితో మనం దేవుణ్ణి అడగాలంట. ఒకసారి చదువుదాం ఆ మాట. అపోస్తుల కార్యము 12:5. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆమేన్. ఎట్లా చేస్తున్నారండి సంఘము? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ అంట, కింద చదువుదామండి, ఒక ఇంటిలో వాళ్ళు అందరు కూడి ఉన్నారంట. వారు అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలో అతని చేతి నుండి ఊడిపడెను. ఆమేన్. ఏం జరిగిందండి ఇక్కడ? సంఘము మొదటగా అత్యాసక్తితో ప్రార్థన చేయడంతో ఏం జరిగింది, దేవుని దూత పేతురు దగ్గరికి వెళ్ళి ఆయన ఉంటున్నటువంటి ప్రదేశం అంతట్లో ఆయన నిలిచిందండి. హల్లెలూయా. ఈ దినమున నీ జీవితంలో ఉన్న ప్రతి పోరాటంలో దేవుడు నీ పక్షంలో నిలబడబోచున్నాడు. ఆమేన్. దూత రాగానే ఏమైందండి, సంఖ్యలు తెగిపోయినాయి. ఈ రోజు నీ సంఖ్యలు తెగిపోవును గాక. నీకు సాతాను వేసిన సంఖ్యలు, బంధకాలు యేసుక్రీస్తు నామములో తెగిపోవును గాక. అప్పులు అనే సంఖ్యలు తెగిపోవును గాక. ఇబ్బందులు అనే సంఖ్యలు తెగిపోవును గాక. లేని అనే సంఖ్యలు నీ జీవితంలో తెగిపోవును గాక. కుటుంబ సమస్యలు అనే సంఖ్యలు నీ జీవితంలో తెగిపోవును గాక. ఉద్యోగలేమి అనే సంఖ్యలు నీ జీవితంలో తెగిపోవును గాక. కాబట్టి ఈ విధంగా యేసు ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు మన సంఖ్యలు తెంచబడి ఉంటున్నాయి. కాబట్టి నేను చెప్పవలసింది ఏంటంటే సంఘంగా నేనేం చెప్తున్నానంటే, మనం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే మనము జయించగలుగుతాం. ప్రతి కార్యాన్ని మనం జయించగలుగుతాము. యేసయ్య మనకు ప్రతిదీ అనుగ్రహించేవాడిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడునాడు అంత ఈజీగా చెప్పినట్లుగా దేవుని దగ్గర మనం వచ్చి ఈ విధమైనటువంటి లక్షణాలతో మనం అడిగినట్లయితే మనము పొందుకునే వారిలాగా కనబడుచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధంగా అడగాలంట, మొదటిగా మనము
దేవుని దగ్గర మనము అడుగుచున్నప్పుడు, ప్రార్థనలో మనము దేవుని అడుగుచున్నప్పుడు ఏ విధంగా అడగాలంటే, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నాకు ఇది దయచేయవా దేవా అని చెప్పేసి అడిగే వారిగా ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా మనము దేవుని పైన ఆధారపడి అడగాలి. మూడవదిగా ఆసక్తితో దేవుణ్ణి మనము అడిగే వారిగా కనిపించాలి. ఆ తర్వాత మనం పట్టుదలతో దేవుణ్ణి మనము అడిగే వారిగా కనిపించాలి. విసుగకుండా దేవుణ్ణి మనం అడగాలి. అదే విధంగా మనం ఏ విధంగా అడగాలి? శుద్ధ హృదయముతో, పాపమును వదిలిపెట్టేసి శుద్ధ హృదయముతో దేవుని మనము అడిగే వారిగా కనిపించాలి. హల్లెలూయా. మనము ఏ విధంగా అడగాలంటే, మనం ప్రతి ఒక్క అవసరతని మనము దేవుని నామములో అడిగే వారిగా కనిపించాలి. విరిగి నలిగినటువంటి మనసును కలిగి సుంకరి వలె మనము ప్రార్థన చేసే వారిలాగా కనిపించాలి. అదే విధంగా మనం ఎలా అంటే, కన్నీటితో దేవుణ్ణి అడగాలి. మెలకువ కలిగి మనము దేవుణ్ణి అడిగే వారిగా కనిపించాలి. అదే విధంగా మనము అత్యాసక్తితో దేవుణ్ణి అడిగే వారిగా కనబడాలి. హల్లెలూయా. ఈ విధమైనటువంటి లక్షణాలతో మనం అడిగినట్లయితే దేవుని నుంచి మనం జవాబును 100% మనం పొందుకోగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా. ఈ లక్షణాలన్నీ మన జీవితంలో ప్రజ్వలింప చేయును గాక. ఈ లక్షణాలన్నీ ధరించుకొని మనం ఈ దినము నుంచి ప్రార్థనలు చేయుదుము గాక. యేసు వైపు మనము వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన నా పక్షంలో కార్యము చేయగల శక్తిమంతుడని నమ్మి ఈ విధంగా ఈ లక్షణాలతో మనం ఆయన దగ్గర ప్రార్థనలు చేయుదుము గాక. అట్టి అభిషేకముతో దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అభిషేకించును గాక. ఆమేన్. కాబట్టి నిజంగా ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మన చూపించిన బ్రతకాలేసయ్యా. నేను తండ్రి ఇక్కడ నుంచి ప్రభు ఒక శుద్ధ హృదయంతోనే నేను కదులుదునుగాకయ్యా. అడుగుదామండి, నేను ఒక శుద్ధ మనసుతోనే వెళ్ళదునుగాక అని మనము అడుగుదామండి. నిజంగా ప్రభు నాకు తండ్రి శుద్ధ హృదయం దయచేసినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నన్ను పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు తను అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, రొట్టెను విరిచి, ఇది నా శరీరము, మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని ఆయన చెప్పాను. అలాగుననే భోజనము అయిన పిమ్మట ఒక పాత్రను ఆయన ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన
పరిశుద్ధుడ మహాగరుడ జీవం జరిగిన దేవ జీవాధిపతి నామానికి స్తోత్రాలు. గడిచిన కాలం గతించిన కాలం అంటే ప్రభావ మీ యొక్క సన్నిధానంలో ప్రభావ మా గడుపుటకు నైనా ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంత కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభావ. మేము ఇప్పుడు ప్రభు ఈ యొక్క క్షణం నా ప్రభావ బ్రతికి ఉన్నామంటే కేవలం మీ కృపనే ప్రభావ. ఈ యొక్క మిరాకిల్ నా ప్రభు నీకే స్తుతులు స్తోత్రాలు మా తండ్రి. అయా అద్భుత కార్యాలు చేసే దేవుడు ప్రభా, నీతిమంతుడు ప్రభా, ఈ యొక్క నైనా ఫస్ట్ సండే నా ప్రభా కమ్యూనియన్ తీసుకోవడానికి నైనా ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇంకా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. మంచివైనా